చిన్న ఉదాహరణకి ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా నిన్న వాళ్ళు సరాపాలెం పంచాయతీ తాగేటివారిపాలెం విలేజీలో సేట్ల వాసు అనే వ్యక్తి, మందా మధు అనే మాజీ సర్పంచి, వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. అంటే వాళ్ళ వదిన కొడుకు, ఇద్దరు కొడుకు అవుతాడు. వీళ్ళిద్దరు గతంలో సర్పంచ్ ఉన్న తండ్రి కొడుకులు బ్రహ్మాండంగా తిరిగారు, బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళిద్దరు కుటుంబ కారణాలతో ఏ విధంగా గొడవ వచ్చిందో ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి తెలియాలి. కానీ దాన్ని అనేక విధాలుగా నిన్న కొంతమంది దళిత లీడర్లు అందరూ కలిసి గౌరవ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఈ యొక్క హత్యను చేయించారు, కర్రలు ఇచ్చాడు, వాళ్ళు కొట్టమన్నారు, దళిత లీడర్లు ఫోన్ చేస్తున్నాడు, ఇల్లు ముట్టడిస్తాం, అవి చేస్తాం, ఇది చేస్తాం, దివాలా కోరుతాను మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు జరిగింది ఏంటి? వాళ్ళిద్దరికీ జరిగిన కారణం ఏంటి? గతంలో వాళ్ళిద్దరికి కలిసి ఉన్నారు, కలిసి తిరిగారు. నిన్న 2024 వాళ్ళిద్దరు విడిపోయినారు. ఆ అబ్బాయి ఏ పార్టీలో? టీడీపీలో కార్యకర్త మీరు అంటున్నారు. ఈ అబ్బాయి టీడీపీ నుంచి ఈ పార్టీలో BMR గారితో వచ్చినారు. వచ్చిన కాడి నుంచి గౌరవ ప్రతాప్ కుమార్ రెడ్డి గారి విధానాలు ఇది నచ్చింది కాబట్టి ఎవరు మారినా ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంట పార్టీకి రాయల్టీగా పనిచేసుకుంటూ SSLలో పనిచేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరూ ఏ విధమైన కారణాలతో జరిగిన కచిని ప్రతాప్ రెడ్డి గారి మీద ఏటి ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. దళితులు ప్రతాప్ రెడ్డి గారు చిన్న చూపు చూస్తున్నారంటారు. చిన్న ఉదాహరణకి ఈ 2024లో ఎలక్షన్లో గెలిచిన ఎమ్మెల్యే గారు కావల పట్టణంలో ఎంతమంది దళితుల్ని శ్రావణ్ ఇంటికి పంపించి కోరీలో కొట్టించి, శ్రావణ్ని కొట్టించి ఇంటిలోంచి లాకొచ్చి కొట్టించాడు. అదేవిధంగా ఆత్మకూరు రాజేష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని లేవట్లు తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారికి వాట్సాప్ కాల్ చేసి రాజేష్ని కొట్టి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్యను ఎంత ఇబ్బంది పెట్టారు. ఆయన దళితులు కనిపిలా? టీడీపీలో ఉన్న దళితుల ఎడలకి కనిపిలేదు దళితులు. పైడి హరీషాకి చెప్తున్నారు, కరుణాకర్ గురించి చెప్తున్నారు. ఆనాడు మీ ఎమ్మెల్యే గారు, ఈనాటి ఎమ్మెల్యే ఆనాడు ఎవరు పార్టీలో ఉన్నారు? ఎవరు పంచన ఉన్నారు? ఎవరి దగ్గర ఉన్నాడు? ఈ పార్టీలో ఉన్నాడుగా, ఉన్నాడా లేదా? మరి ఆయన కూడా సంబంధం ఉందిగా కరుణాకర్ దాంట్లో కానీ పైడి హరీష్ కానీ. అప్పుడు ఆయన ఇక్కడే ఉన్నాడు కదా. ఏమని మాట్లాడుతున్నారు మీరు? దళితులు వ్యతిరేక ప్రతాప్ రెడ్డి గారు దళితులు సమానంగా కలిసి భోంచేసి ప్రతి ఒక్కరి ఇళ్లలో వాళ్ళ ఇళ్లలో కూడా కూడి తిని అందరూ కలిసి భుజాన అన్న తమ్ముడు కలుపుకొని మహానుభావుడు ప్రతాప్ రెడ్డి గారు. పైడి హరీష్ మాట్లాడారు, విన్నారో లేదో, తెల్లగూట్లో వేసుకోకూడదని. మా పార్టీ కదా ఆయన, మీ పార్టీ. ఆయన మాట్లాడిన వీడియోనే తెల్లగూట్లో వేసుకోవడానికి దళితులు లేదని మీ ఎమ్మెల్యే గారి గురించే మీ తెలుగుదేశం పార్టీలో పైడి హరీష్ గారు చెప్పారు. కాబట్టి ఆలోచించండి. లేసి ఎమ్మెల్యే గారి ఇల్లు ముట్టడిస్తాం, ఏం చేసి మాజీ ఎమ్మెల్యే గారి ఇల్లు ముట్టడిస్తాం? మేము ముట్టలేము ఎమ్మెల్యే గారి ఇల్లు. మీకైనా మాట్లాడవచ్చు, మీకు అధికారం మహాట 2 ఏళ్ళు ఎంతమంది మీద దాడి చేశారు, ఎన్ని సోషల్ మీడియాలో కేసులు పెట్టించారు. పైలాన్ అన్నారు, పైలాన్ మీద ఎంతమంది విలేకరులు మీరు లోపల పంపించారు. చేసిన అసలు ముద్దలు తప్పిస్తే వాళ్ళకి స్టేషన్ బిల్లు ఇప్పిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి అదేమంటే రెక్కి నిర్వహించారు. ఈనాటి ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే గారు రెక్కి నిర్వహించి ఆ కోరీలకి డోర్ కెమెరాలు పంపించి మారణాదాలు పంపించి చంపడానికి ప్రయత్నం చేశారు మాట్లాడుతున్నారు. నిజంగా ఎవరున్న బుద్ధి జ్ఞానంలో మాట్లాడుతుంది మాటలో. కోరీలు ఎమ్మెల్యే మాజీ ప్రజెంట్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయుధాలు ఇచ్చి పంపించేది ఏది? మీకు అధికారం ఉందని చెప్పి ఒక SCలతోనే అట్రాస్ కేసు పెట్టించి ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టించి ఎంతమంది మీద కేసులు సోషల్ మీడియాలో కేసు పెట్టారు. దళిత లీడర్ మీద ఎంతమంది పెట్టారు తెలీదా మీకు? ఉదాహరణకి గిరిజన మహిళ కచ్చిరిమిట్ట, ఆమె ఎలుకల పేట్ల ఆ అమ్మాయి జరిగిన మొత్తం ముద్దాన్ని తప్పించి ఆ కేసు మీరు కారుస్తున్నారు. ఎవరు కారుస్తున్నారు? మీరు ఎందుకు మాట్లాడరు? దళితుల మీద ప్రేమ అన్నారు, బాగుంది. మరి పేరుపోగు సునీల్ విజయవాడ ఆ అబ్బాయి CAతో ఈ గవర్నమెంట్ లాకప్ చేస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మరి దాని గురించి దళితులు గుర్తు రాలేదా? దళితులు గుర్తు రాలేదు మీకు? అంటే దళితుల మీద మీరు వచ్చి దళితులు మొత్తాన్ని ఇబ్బంది పెట్టింది మీ పార్టీయే, మీ కూటమి ప్రభుత్వమే. అధికారం మీ చేతిలో ఉంది. మధు మర్డర్ చేశాడు, చెనికావేలు జరిగింది, వాళ్ళ కుటుంబాలు ఏమో మనకు తెలియదు. గౌరవ DSP గారు మొత్తం ఎవరిని చెప్పినారు ఎట్లా జరిగింది, దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదు. పాత కక్షలు DSP గారు. మీ దళితులందరూ మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు అధికారంలో? మరి మీరు పోలీస్ వ్యవస్థ ఒక గౌరవ DSP గారు చెప్పారు అంటే DSPని మీ డిపార్ట్మెంట్ అవమానపరిచి మీరు ఈ విధంగా పెడతారా? ఈ విధంగా మీరే పోలీస్ వ్యవస్థని మీరే చట్టాల చేతిలో తీసుకుంటారా? ఎంతవరకు కరెక్ట్? అంటే DSP గారు ఎవరు? ఒక డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మరి ఆయన ఎవరిని ఇచ్చినాడు? మొత్తం మీడియాలో మీ అందరికీ తెలుసు. మరి ఆయన చెప్పింది కాకుండా ప్రతాప్ రెడ్డి పోషిస్తున్నాడు, ప్రతాప్ రెడ్డి చంపించాడు, ప్రతాప్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు. ఏగూరి చంద్రశేఖర్ గారు అంటుండు
గౌరవ మాజీ ఎమ్మెల్యే గారిని. ఆ నంగనాచి అనే స్థాయి నీకు ఎక్కడదయ్యా? 2019లో ఉండి అధికారంలోకి వచ్చి ఇక్కడ అదే ప్రతాప్ రెడ్డి దగ్గర ఎన్ని పనులు చేసుకున్నావు? నీ ఆత్మసాక్షి తెలుసు అయ్యా. ఏగూరు చంద్రశేఖర్ గారు నంగనాచి 2012లో ఇక్కడ లేవు, నువ్వు ఈ పార్టీలు లేవు, ప్రతాప్ రెడ్డి గారి లేవు, నీ వార్డులో నేను తిరగలా, గడప గడప తిరగలా. మరి నువ్వు ప్రతాప్ రెడ్డి సారీ స్థాయి చంద్రశేఖర్ గారు, మీరు ఇక్కడ ఇల్లు ముట్టడిస్తే మేము మీ ఎమ్మెల్యే గారి ఇల్లు కూడా ముట్టడించాలి, మేము సిద్ధంగానే ఉన్నాం. లేదంటే తగ్గం. ఎందుకంటే అధికారం ఈరోజు ఉంటుంది, పోతుంది, రేపు రోజు మేము వస్తాం. మరి నా ఇంటి మీద దాడి జరిగింది జూన్ 8వ తారీఖు, నా ఇంటి మీద దాడి జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన కాపీలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఏం చేశారు? అదే ఎమ్మెల్యే గారు ఇంటి మీద దాడి చేయించాడు. మాట్లాడారు దళిత లీడర్లు అందరూ. మరి అదే జ్యోతిబాబు రావు అంటుండే, నేనంటే గడగడ ఉరికానంట. నా కొడుకు మీద సోషల్ మీడియాలో కేసు పెడిస్తే గడగడ ఉరికాను, గతంలో మాట్లాడు. ఉరికే స్థాయి మాకు లేదు. కొడతారా కొట్టండి, కేసులు పెడతారా పెట్టండి, ఎక్కడ భయపడం. ఆప్టాలు ఉంటే 2 ఏళ్ళకి కళ్ళు మూసుకుంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతుండు, అది తెలుసుకోండి. కానీ లేస్తే ప్రతాప్ రెడ్డి అంటే ప్రతాప్ రెడ్డిని ఏ విధంగా మైండ్ ఈ డైవర్స్ పాలన చేయాలా? వాళ్ళకున్న అలవాటుని ప్రతాప్ రెడ్డి చూపించాలా, వాళ్ళకున్న విధానం ప్రతాప్ రెడ్డి చూపించాలా? అట్టాసి కేసు పెట్టి వ్యవస్థ ఎవరిది? దళిత మనందరూ తెలుసు, నియోజకవర్గ ప్రజలు తెలుసు. గొడవలు మీకు సృష్టించే కథ ఎవరిది? నియోజకవర్గ ప్రజలు తెలుసు, మొత్తం జిల్లా మొత్తం తెలుసు. నువ్వు ఈ కార్యకర్తలు ప్రతాప్ రెడ్డి అన్న కార్యకర్త చెల్లమని చంపక పెట్టి కొట్టినాడయ్యా? ఎవరు నన్ను కొట్టినాడా? చెల్లమని ఎవరు కొట్టారా? చంపక పెడిచా? అవన్నీ కావాలి ప్రజలు తెలుసు, విలేకరులకి తెలుసు. కాబట్టి దళిత లీడర్లారా, మా గురించి ఆ వైసీపీలో దళిత లీడర్లారా ఆలోచించండి. ప్రతాప్ రెడ్డి ఎస్సీలుగా పెడతారు, జైలు పోలు ఎస్సీలేను, చచ్చిపోయినోడు ఎస్సీలు, దేవుడు కదా. మీరు ముందు మీ పార్టీలో పైడారిసాలు లాంటి వాళ్ళకి ద్రోహం జరుగుతుంది. వాటిని సరి చేసుకోకుండా లేస్తే ప్రతాప్ రెడ్డికి ఏడ మైలేజీ జనాల్లో వస్తుంది. ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఈ దళితుల ఓట్లు ఎక్కడ ఆయనకి పని మైనేజ్ చేయాలా అని మైండ్ గేమ్ రాజకీయం. ఈ కల్లబుల్ల మాటలు కావాలి. నియోజకవర్గం చాలా తెలివి కలవాళ్ళు. ఓటు అని ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు తీర్పిడే సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఇలాంటి సౌకర్య ప్రకటనలు మానండి.